చాలా రోజుల తర్వాత మా ఇద్దరు ఆడపడుచులైతే న్యూ ఇయర్ రోజైతే ఇంటికొచ్చిర్రు. ఇక వాళ్ళు రాంగానే వంటయితే స్టార్ట్ చేసిననమాట. తొందరగా వంట కంప్లీట్ అయితే చేసిన. చాలా లేట్ అయిపోయింది. 5:30 అయింది. ఆకలేస్తుంది. ఇక వంట కంప్లీట్ అవ్వగానే అందరం కలిసి ఇట్లా భోంచేసినామనమాట. అందరం కలిసి తినడం చాలా రోజులైంది. చాలా సంతోషంగా అనిపించింది. ఆడపడుచులు పుట్టింటికి వస్తే ఇటు మనకి, అటు వాళ్ళకి కొంచెం సంతోషంగానే ఉంటది కదా! ఇక ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అయితే ఎవరింటికి ఎవ్వరు వెళ్ళలేకపోతుర్రు. ఎంత దగ్గర చుట్టాలైనా గాని అస్సలు ఎళ్ళలేని పరిస్థితనమాట. ఇట్లా పోయి అట్లయితే వస్తుర్రు. కానీ ఆడపడుచులైతే అప్పుడప్పుడైనా పుట్టింటికి ఖచ్చితంగా రావాల్సిందే. కానీ ఇగ కొంతమంది కోడన్లయితే ఆడపడుచులు ఇంటికొస్తే చాలు మొఖాలు ఇట్లా తిప్పుకొని అసలు వాళ్ళతోని మాట్లాడనే మాట్లాడరు. ఆడపడుచులు కూడా ఏం తక్కువ లేరు. పుట్టింటికొస్తే కొంతమందయితే వదిన, మరదళ్ళతోని అస్సలు మాట్లాడరనమాట. బయటున్నోళ్ళతోని మాట్లాడినంతగా వదిన, మరదళ్ళతోనైతే మాట్లాడరు. చాలా మంది ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే అట్లనే ఉండ్రనమాట. కానీ మేమైతే అట్లా గాదు. ఇప్పటి వరకైతే నా పెళ్లై 18 సంవత్సరాలు అవుతుంది గానీ, మేమందరం అయితే కలిసిమెలిసి చాలా సంతోషంగా అయితే ఉంటాం. పుట్టింటికొచ్చిన ఆడపడుచులని మనం ప్రేమగా చూసుకుంటే, మనం గూడా మన పుట్టింటికెళ్ళినప్పుడు అక్కడున్న మన వదిన, మర్దన్లు గూడా మనల్ని ప్రేమగా చూసుకుంటారు. నేనైతే పుట్టింటికెళ్ళినప్పుడు మా వదినలైతే మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. "నీకసలు అన్నలే లేరు అని చెప్తావు. మీరు ముగ్గురు అమ్మాయిలే అని చెప్తావు గదా! మరి నీకు వదినలు ఎక్కడి నుంచొచ్చారని" చాలా మందికి డౌటొస్తదేమో. మీ డౌట్ క్లారిఫై చేస్తాను. నాకైతే పెదనాన్న కొడుకులున్నారు. వాళ్ళ భార్యలు నాకు వదినలే కదా! వాళ్ళైతే మేము పుట్టింటికెళ్ళినప్పుడైతే ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళో, సొంత తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మమ్మల్ని తోడబుట్టిన వాళ్ళలైతే చూసుకునేవాళ్ళు. నిజంగా నాకు తోడబుట్టిన వాళ్ళుంటే ఇంతలా చూసుకుంటారో లేదో అనిపిచ్చేదనమాట. మనం ఇంత ప్రేమగా ఉంటే గూడా మధ్యలో ఉన్న వాళ్ళైతే చూసి తట్టుకోలేరు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రేమగా ఉంటే గూడా తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అందుకోసమే మనం ఏంటని మనం తెలుసుకొని బయట వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అయితే ఉండాలనమాట. వాళ్ళు నన్నంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు నేను గూడా మా ఆడపడుచులను అంతే ప్రేమగా చూసుకోవాలి గదని చెప్పేసి నాకు చాతనైనంతలో, నాకు ఉన్నంతలో నేనైతే ఇంటికొచ్చినప్పుడు ఆడపడుచులనైతే మంచిగానే చూసుకుంటా. మనం ఎట్లా చూసుకున్నాం అనేది చూసుకున్న మనకి, అనుభవించిన వాళ్ళకి అర్థమైతే చాలు. 10 మందికి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నా మనస్ఫూర్తిగా నేనైతే వాళ్ళకి మర్యాదలు మంచిగానే చేస్తున్నానైతే అనుకుంటున్నా గానీ, మరి చేస్తున్నానో లేదో వాళ్ళ మనసుకే తెలవాలి. ఇప్పటి వరకైతే అందరు ఆడపడుచుల్లా గాకుండా మేమైతే కలిసిమెలిసి హ్యాపీగా అయితే ఉంటున్నాం. ఇగ ఆడపడుచులు, వదినలు, అన్నా, చెల్లెన్లు, అక్క, తమ్ముళ్ళు ఇట్లా ఎవరైనా క్లోజ్‌గా ఉన్నారంటే వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టేటోళ్ళు గూడా రెడీగా ఉంటారనమాట. దేవుడి దయ వల్ల మేము ఎల్లప్పుడూ ఇట్లా సంతోషంగా ఉండాలి. ఎవ్వరి కళ్ళు మా మీద పడొద్దనైతే శివయ్యను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా.